భారత్ మాతా की जय, భారత్ మాతా की जय, భారత్ మాతా की जय. ఏదైతే నిన్న 10వ వార్డు కౌన్సిలర్ అని చెప్పి బొల్గం నారాజ్ గారు అని చెప్పి మాకు బండి సంజయ్ కుమార్ గారు అప్పు ఉన్నారు, మాకు బాకీ ఉన్నారు పోషమ్మ దేవాలయానికి అని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా అసలు ఫండ్ దేనికి ఇస్తారు, ఎంపీ నిధులు దేనికి ఇస్తారు, దేనికి ఇవ్వరు అని కనీసం తెలియని జ్ఞానంలో వారు ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి ఇప్పటివరకు కూడా దేశంలో 500 సంవత్సరాల క్రితం ఎక్కడో కనుమరుగైపోయినటువంటి రామాలయం నుంచి మొదలుకొని కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి ఆలయం వరకు కూడా గుడులపైన, దేవాలయాలపైన, హిందూ సంస్కృతి పైన, హిందూ ధర్మం పైన భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అటువైపు మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ వాటిపైన ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంత ముందుకు వస్తున్నది మోదీ గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం. మరి 10వ వార్డులో ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థులు రెండోసారి కూడా 2.5 సంవత్సరాలు దాటింది. మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా గుడి గురించి పోయినావా? ఈ బొల్గం నారాజ్ అనే వ్యక్తి గుడి కోసం పోయినావా? మరి వ్యక్తిగత అవసరాల కోసం పోయినావా? ఈ 2.5 సంవత్సరాలలో మరి నీ అక్కరలు తెచ్చుకున్నావా, లేకపోతే నీ ఖర్చులు కట్టుకొచ్చుకున్నావా? మరి 2.5 సంవత్సరాలలో పోచమ్మ ఆలయం పైన నీకెందుకు గుర్తుకు రాలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అసలు నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి నువ్వు మర్చిపోయినావు. నీ ఒంటెద్దు పోకడలు, నీ వ్యక్తిగత పనులు, ఇన్ని రోజులు కూడా నీ సొంత పనుల కోసం నువ్వు పోయినావు తప్ప ఏ రోజు కూడా 10వ వార్డు ప్రజల కోసం నువ్వు పోలేదు. కాబట్టి పార్టీ ఈ రోజు నేను పక్కకు పెట్టింది. సాక్షాత్తు మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి ఓటు హక్కును కల్పిస్తూ ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు రాజీనామా పత్రం ఏదైతే ఇచ్చినావో దాన్ని పార్టీ అదే రోజు ఆ క్షణమే ఆమోదించింది. నీకు పార్టీకి ఆ రోజు సంబంధం కూడా లేదు. మరి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని తీసుకొని మా పోషమ్మ దేవాలయానికి ఇవ్వలేదని చెప్తున్నారు. పొట్టవన్నెత్తి పోషమ్మ కొడితే పొడవన్నెత్తి పోషమ్మ కొట్టిందట. ఆ సామెత ఊరికైనా రాలే. మరి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాన్స్టిట్యున్సీలో చేపడుతూ ఉన్నారు. నిజంగా వారు ఒకవేళ గుడులకు మాటిచ్చినట్టయితే ఖచ్చితంగా వారు ఆ కమిటీతో మాట్లాడి, ఆ ఆలయ కమిటీతో మాట్లాడి, ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్ కానీ ఆలయ సభ్యులతో మాట్లాడి వారు మాటిచ్చిన ప్రకారం దానికి అభివృద్ధి చేసే ఏర్పాటు వారు చేస్తారు. దానికి మీ వ్యర్థ సమయం అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దానికి కూడా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారన్న విషయం వాస్తవం. ఏదైతే నీకు పార్టీ మీద టికెట్ రాలేదన్న ఆవేశంలో ఈ నీ ఒంటెద్దు పోకడలకు చూసి పార్టీ నేను పక్కకు పెట్టిందన్న విషయం వాస్తవం. మరి ఇదందరూ దృష్టిలో పెట్టుకొని ఏదో బురద చల్లుదామంటే కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. బిడ్డ జాగ్రత్త, నువ్వు నీ ప్రజల పక్షాన నేను ఓటేసి గెలిపించినప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉండి పని చేసుకో తప్ప నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడతా, ఇంకేదో మాట్లాడతా అని చెప్పాను. అంటే ఈరోజు ఎంపీ నిధులు దేనికి ఇస్తాయి, దేనికి ఇవ్వగలుగుతారు, అసలు ఎంపీ ల్యాండ్స్లో ఉన్నటువంటి అంశాలేంటి అని దాని నామ్స్ కూడా తెలియకుండా మాట్లాడుతున్న ప్రజాపతి నువ్వు. కాబట్టి తస్మా జాగ్రత్త. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ పైన కానీ కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ కుమార్ గారి పైన కానీ మాట్లాడాలంటే మాత్రం ఎవరు చూసి ఊరుకోరు. ఖబర్దార్ పెట్టు. నిన్నటి రోజు చిన్నపోనాల 10వ వార్డులో ఏదైతే మాజీ కౌన్సిలర్ అనే వ్యక్తి ఉన్నాడో ఇలా వాపం చూసి బల్పనుకొని ఇలా ఊరి మీద అనేక రకాలుగా దోచుకొని తిని, అనేక పంచాయతీలు చేసుకుంటూ ఊరిని దోచుకొని తిని బగ్గా మధ్య ఎక్కి తలకు నెత్తికి బలుపు ఎక్కి మాట్లాడాడు బండి సంజయ్ అన్న గురించి. ఇలా బండి సంజయ్ అన్న అంటేనే అనేక గుళ్ళ మీద గుళ్ళకి ఏదైతే దాడులు జరిగినాయో ఆ గుళ్ళ మీద అనేక గుళ్ళ మీద పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణలో బండి సంజయ్ అన్న. ఇలా గుళ్ళను కాపాడుకోవడం కావచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడే వ్యక్తి కావచ్చు, ఇలా ఏకైక వ్యక్తి అనేది వ్యక్తి బీజేపీ పరంగా చూసుకుంటే ఇలా బండి సంజయ్ అన్న మీద దృష్టి బాగుంటుంది. హిందూ వ్యక్తులు అనేటోళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారంటే ఇవాళ బైంసాలో జరిగిన హిందువుల మీద దాడిలో జరిగినప్పుడు కూడా సంజయ్ అన్ననే ముందటుండి ఆ దాడిని ఖండించిన ఏకైక వ్యక్తి ఇలా బండి సంజయ్ అన్న. అటువంటి వ్యక్తి గురించి కండగౌరవం ఎక్కిన మనిషి ఇవాళ 10వ వార్డు సాక్షిగా ఇలా బండి సంజయ్ అన్నను బదనాం చేసుడు కరెక్ట్ కాదు. బండి సంజయ్ అన్న నిధులు ఇలా చాలా నిధులు ఇచ్చిండు. ఇలా కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇలా డ్రైనేజీ మన సీసీ డ్రైనేజీలు కావచ్చు. ఇలా మాకు గతంలో చెరువు కట్ట లేకపోతే ఆ చెరువు కట్టను ఇమీడియట్లీ మాకు రైతులకు ఇబ్బంది అయితే ఇమీడియట్లీ పునర్నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి స్థానికంగా నిధులు ఇస్తే అందులో సగం డబ్బులు తిని ఇలా బతుకమ్మ ఘాటుకు మెట్లు కావచ్చు, ఆ మెట్లలో కూడా సగం డబ్బులు తిని ఇలా అరాచకం చేస్తూ బాగా డబ్బులు సంపాదించు
ఇలా నువ్వు ఇంత హోదాలో తిరుగుతున్నావు అంటే నీకు వెనక ఏం బిజినెస్ ఉంది, నీ వ్యవస్థ ఏంది? ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి కష్టపడితేనే జీవితం వెళ్తుంది. ఇలా నువ్వు ఏ కష్టం లేకుండా ప్రజల మీద దోచుకొని తిరుగుకుంటూ వాళ్ళని చేసుకుంటూ ఇలా 5 సంవత్సరాలలో గతంలో 5 సంవత్సరాలు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు. 5 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్ ఏంది? ఒక సంజయ్ అన్న ఇచ్చిన నిధులే తప్ప ఒక్క రూపాయి కూడా నువ్వు బయట పనిచేయలే. గతంలో ఉన్న 60 లక్షల ఫండ్ ఉండే మండల ఫండ్, ఆ ఫండ్ కూడా చేయచాతగాక వాపసు ఉంచిన ఏకైక దుర్మార్గుడు నేను. ఇలా పోచమ్మ గుడిలో ఒక కమిటీ సభ్యుని నేను. ఇలా చిన్న బోనాలలో ఏదైతే పోచమ్మ గుడికి 10 లక్షలు అప్పు ఉన్నాడంటే ఇలా బోనాల పైసలు తీసుకుపోయి సంజయ్ అన్న దగ్గర ఏమన్నా దాచిపెట్టినావా? సంజయ్ అన్నకి ఏమన్నా అప్పాయిదా రాసిచ్చిండా? ఎట్లా మాట్లాడుతున్నావు? బలిపెక్కిన మాటలు మాట్లాడితే ఊళ్ళో నేను చెడ్డి ఇప్పి చంపుతా. నేను ఇలా జాగ్రత్తగా ఉండు. సంజయ్ అన్న గురించి ఎవడు మాట్లాడినా, ఇలా 10వ వార్డు సాక్షిగా ఎవడు మాట్లాడినా బాగా సీరియస్ ఉంటుంది. జాగ్రత్త బిడ్డ. 10వ వార్డులో అనేక అభివృద్ధి పనులు చేయించిండు. నీకు చేత కాక ఇలా సంజయ్ అన్న మీద బదనం ఎత్తుతున్నావు. జాగ్రత్తగా ఉండు. ఇలా మేము అందరం సంజయ్ అన్నను కోరడం జరిగింది వాస్తవం. ఇలా పోచమ్మ గుడికి నిధులు ఇస్తా అంటే ఆ నిధుల విషయంలో నేను చేస్తా, నిధులు బడ్జెట్ను చూసి నేను డెవలప్ చేస్తా అన్న విషయం వాస్తవం. ఇలా సంజయ్ అన్న నిధులు ఇస్తాను ఎక్కడ చెప్పలేని, నేను బడ్జెట్ను చూసి నీకైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేస్తా అని చెప్పిండే తప్ప నీకు ఇస్తా కాగితం రాసి ఇచ్చినారా నీకు అవులే? ఏదైనా కాగితం రాసి ఇచ్చినా నీకు ఇస్తాను అప్పు కాగితం? ఈపు వాలుగుతుంది సంజయ్ అన్న ఏమన్నా మాట అంటే బాగా బల్పు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన పైసలతో గెలిచి కండ కావరం ఎక్కింది. అర్థమవుతుందా? నీ కావరాన్ని తగ్గించుకో, బాగా సీరియస్ ఉంటుంది. ఇక ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇక నువ్వు నీకు ఏంటంటే ఇప్పుడు ఒక మహిళ, ఏ మహిళ అయినా ఒక గౌరవమైన మహిళ, నా ఇంటి మహిళ కావచ్చు, నీ ఇంటి మహిళ కావచ్చు, ఒక మహిళ గౌరవప్రదమైన ఒక మహిళ గెలిచింది. మహిళ 100% మీకు గౌరవిస్తాం. అదే గౌరవాన్ని కాపాడుకునే పద్ధతిలో నువ్వు మాట్లాడు. సంజయ్ అన్నను కానీ ఇలా అంబేద్కర్ సాక్షిగా కండువా కింద వారేసినావు. ఏ నాయకుడు కూడా ఏ పార్టీలో కావచ్చు, ఇలా బీజేపీ కాదు, ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కండువా కింద రాజీనామా చేస్తారు. ఎవరైనా నాయకుల మీద చెడు అభిప్రాయం ఉంటే తిడతారు, వెళ్ళిపోతారు. కానీ నువ్వు కండువ కింద వారేసి ఎంత దుర్మార్గును అయితే కండువ కింద వారేస్తావు. నీ దుర్మార్గాలన్నీ బయటపడే నీకు ఇలా స్థానికంగా పార్టీ పక్కకు పెట్టింది. ఇలా నువ్వు నీ మాటలు తగ్గించుకోకపోతే ఇంకా బల్బు. జీవితంలో మీరు ఎక్కడైనా చూడండి, ఈ ప్రజల్లో ఏ ప్రజాప్రతినిధి అయినా ఇలా గెలవంగానే ఇండిపెండెంట్ గెలిస్తే ఏదో ఒక పార్టీలో చేరుతాడు. ఎంత దుర్మార్గంగా లుచ్చాగా నువ్వు ఇలా 15 రోజులు అవుతుంది నువ్వు గెలిచి ఏ పార్టీ కూడా నేను తీసుకుంటలేదు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు నీకు పైసలు వంచిన విషయం వాస్తవం, నీకు గెలుపు కోసం పైసలు వంచిన విషయం వాస్తవం, ఓటుకు 5,000 వంచిన విషయం వాస్తవం. ఇలా వాళ్ళకు ఎక్కువ మంది గెలిచారు కాబట్టి నేను పక్కకు పెట్టిరు. ఇలా గెలిస్తే కోటి అని మాట్లాడినావు. గెలిస్తే కోటి 70 లక్షలు డిమాండ్ చేసినావు. ఇలా చర్చకు దిగుందా? టీఆర్ఎస్ వాళ్ళని తోలుకొని రా, 10 వార్డులో చర్చ పెడదాం. అవులే నేను చెప్తున్నా, నువ్వు వాడిని ఇప్పుడు టీఆర్ఎస్ తోటి నీతో మాట్లాడుతున్నా, కాంగ్రెస్ తోటి మాట్లాడుతున్నా మాకు తెలియదు. కానీ ఇలా సంజయ్ అన్నను కానీ, బీజేపీ పార్టీని కానీ, మా జిల్లా నాయకులను కానీ ఎవరిని మాట్లాడినా చాలా సహించినాం. మొన్న కూడా గతంలో మా జిల్లా అధ్యక్షుడిని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు, పట్టణ అధ్యక్షుని కూడా మాట్లాడాడు. అయినా కానీ గోపన్న వాళ్ళు అన్నారు, తమ్మి మనం ఓపిక అనేది మనకు చాలా ముఖ్యం. రోడ్డు పండి చాలా కుక్కలు మరుగుతాయి. ఆ కుక్కలు మరుగుతున్నాయని మనం తొందరపడద్దు. ఆ కుక్కలు అవే బంద్ అవుతాయి అని చెప్పాడు. అయినా కానీ మేము ఓపిక పట్టినాం. ఇవాళ సంజయ్ అన్నను తిడితే మేము ఓపిక పట్టేది లేదు, పార్టీని తిడితే ఓపిక పట్టలేదు. చెప్పులతోడు కొడతాం. మళ్ళీసారి సంజయ్ అన్న గురించి మాట్లాడితే తీసుకురా, అన్యాయమైన బాండ్ పేపర్ ఉంటే తీసుకురా. సంజయ్ అన్న నీకు ఏమైనా రాసిచ్చండి అప్పు కాగితం? ఇలా మీరు కమిటీ సభ్యునిగా పోచమ్మ తల్లి కమిటీ సభ్యుడిగా మాట్లాడుతున్నాం. ఆ రోజు కంకణం కట్టుకొని గుడి పునర్నిర్మాణానికి మొట్టమొదటి వ్యక్తి నేను ఇలా తీసిన వ్యక్తి నేను. గుడి ఇలా మధ్యలో వచ్చి నేను కడతా అంటే ఒక హోదాలో ఉన్న కాబట్టి వార్డు కౌన్సిలర్ కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాం. ఇలా దాన్ని బట్టి నేను కట్టినట్టు 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అయితే మొదలుపెట్టి మరి నీకు ఎందుకు చాత కాలేదు? 5 సంవత్సరాల నుంచి నీకు ఎందుకు చాత కాలేదు? ఎందుకు పెట్టలేదు? తీసుకురానుంటివి. దానికి వచ్చిన ఫండ్స్ అన్ని ఏడబెట్టు. ఇలా మా అందరి పైన ఉంది గౌరవంగా. మా 10వ వార్డు ప్రజలు నిజంగా మాకు అవసరం ఉంది అని అడిగితే సంజయ్ అన్న పోచమ్మ తల్లి విషయంలో, అమ్మవారి విషయంలో కావచ్చు, దేవుళ్ళ విషయంలో 100% ముందట నడిపిస్తాడు. ఇలా గౌరవంగా సంజయ్ అన్న గౌరవం ఇచ్చి మా 10వ వార్డు ప్రజలు మమ్మల్ని కలుపుకొని పోయి దాని సమస్య మా దృష్టికి తీసుకొస్తే మేము సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. సంజయ్ అన్న దృష్టికి దానికి ఎంత ఏముంది ఏం కదా దానికి వాతావరణం చూసి అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకవేళ ఆయన ఒప్పుకుంటే కంపల్సరీ మేము దాని గురించి మేము తీసుకుపోతాం. ప్రజలు లేదు సమస్య, నీ దగ్గర ఉంది సమస్య. ఇలా మా అందరి హక్కు. పోచమ్మ తల్లి అంటే మనం మొట్టమొదటి మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ చేసుకున్నా ఫస్ట్ మొక్కేది పోచమ్మ తల్లిని. మా అందరి నాకు ఉంది, వార్డు ప్రజలందరికీ ఉంది. కానీ పోచమ్మ తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే చెప్పు చిగురుతోటి ఊరు దాటిస్తా. ఎక్కడి నుంచో బతకొచ్చినా నువ్వు ఎక్కడి నుంచి బతకొచ్చినావు అక్కడికి పంపించేదాకా నేను విడిచిపెట్టా.
అది గుర్తుంచుకొని మెదులు బిడ్డ. నలుగురు తాగుబోతాలని నీ గంజాయి వ్యాపారం నడచలేదు కావచ్చు, అందుకని నీకు తల తిక్కించింది. నువ్వు గంజాయి వ్యాపారం నడిపిస్తున్నావు కాబట్టి ఆ గంజాయి నడిపించుకుంటూ అమ్ముకుంటూ బతుకో. కానీ సంజయ్ దృష్టి పెట్టుకుంటే సంజయ్ మీద అదొకటి ఇదొకటి గంజాయి తాగిన మాట లెక్క మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు బిజినెస్ చేసుకో, నీ దందా చేసుకో, నీ గంజాయి ఎక్కడెక్కడ అమ్ముకుంటూ అమ్ముకో. అధికారులు నీకు సహకరించిన రోజులు నువ్వు అమ్ముకో. ఆ యువతను మొత్తం ఖరాబ్ చేయి, మొత్తం ఇబ్బంది తాగుబోతులను చేయి. ఇలా నలుగురు తాగుబోతులను తీసుకొని అమ్మవారి టెంపుల్ కాడికి పోయి ఇది అది మాట్లాడితే నాకు బాగుండడు అంటే అవే లుచ్చాగా నీకు కాగితం ఉంటే తీసుకురారా. ఇప్పుడు చర్చకు పొషమ్మ గుడి కాడికి ఇప్పుడు వస్తా, నువ్వు ఒక్కనే వస్తావు. నువ్వు 10 మంది వేసుకొని పంది లెక్క 10 మంది పంది పిల్లలు వేసుకొని వచ్చినావు, నేను ఒక్కనే వస్తా. చర్చకు దిగుదాం. ఊళ్ళో గ్రామ ప్రజలు ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, నేను ఒక దిక్కు ఉంటా. నువ్వు నీ సమస్యలు చెప్పు. ఇలా 60 లక్షల ఫండ్ ఏకైక 10వ వార్డులో 60 లక్షల ఫండ్ను వాపసు పంపిన దుర్మార్గుని లుచ్చగాని నువ్వు ఒక్కనివే. నీకేం పంచాత కాలేదు. సంజయ్ అన్న ఇచ్చిన నిధులు తప్ప నువ్వు చేసిన పని ఎక్కడ లేదు. అది గుర్తుపెట్టుకో. సంజయ్ అన్నని తిట్టినా బీజేపీని తిట్టినా మళ్ళీ ఒకసారి బాగా సీరియస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మెదులు.